భూమి మీద ఉన్నటువంటి మనుషులము దేవుని పోలిక, దేవుని స్వరూపముగా ఉన్న మనల్ని పని లేకుండా పుట్టించగలడా? లేదు కదా. పని చేయడానికే పని ఉంది కనుకనే, పని ఉందనే మనిషిలో ప్రాణం ఉంది అన్నాం. ఈరోజు భూమి మీద మనుషులంతా బ్రతికి ఉన్నారు అని అంటే కారణం పని ఉంది. మరి భూమి మీద కొంతమంది లేదు, మనకు తెలిసిన వారు వెళ్ళిపోయారంటే కారణం వారి పని వారు ముగించుకున్నారు. అంటే పని ఉంది కనుకనే ఈరోజు ఉన్నాం మనం. అలాంటి పని చేయవలసిన మనము దేవుడిచ్చిన తలాంతును తీసుకొని పని చేయాలి. అలా పని చేయకుండా సోమరు వాళ్ళమైపోయి పనిని వదిలిపెట్టేసి ఏదో ఈ భూమి మీద సుఖపడడానికి, సంతోషపడడానికే వచ్చాము అని అనుకుంటే మనం ఎలాంటి దాసులమైపోతాం? సోమరివైన చెడ్డ దాసుడా. ఈ సోమరివైన చెడ్డ దాసుని దగ్గరికి వెళ్ళి ఆ ఉన్న తలాంతు కూడా తీసేసుకొని కలిగిన వానికి ఇచ్చేసారట. కలిగిన వానికి ఇచ్చేసి వీని ఏం చేశారు? వెలుపట చీకటిలో తోసేశారట. వీన్ని చీకటి అంటే ఏమనుకున్నారు? పాతాళం. అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటయో ఉంటుంది అన్నాడు. అంటే ఉపమానం మాత్రమే. ఈ ఉపమానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనకు కూడా ఒక తలాంతు ఇచ్చాడు. ఇదిగో నాకు పనులు చేసి తలాంతు. ఎందుకంటే నేను పాడలేను, నేను వాక్యం చదవలేను, నేను వాక్యం చెప్పలేను. కాబట్టి నాకు దేవుడు చేతులనిచ్చాడు, కాళ్ళనిచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి నేనేం చేయాలి? ఇదిగో దేవుని కార్యక్రమాలలో ఎన్నో పనులు ఉంటాయి, ఆ పనులు చేయగలను నేను. మరొకరు పనులు చేయలేరు. వారు చక్కని స్వరం దేవుడు దయచేస్తాడు వారికి. చక్కగా పాడగలరు వాళ్ళు ఏం చేయాలి? వారికి ఉన్నటువంటి తలాంతును ఉపయోగించి చక్కగా దేవుని గూర్చి గొప్పగా దేవుని స్తుతించు పాట పాడాలి. మరికొందరు ఉంటారు, వారు పాడలేరు, వారు చక్కగా జ్ఞానం ఉంది వారికి, వాక్యము చెప్పే తలంతు వారిది. వారు పని చేయలేరు, పాడలేరు. వారు ఏం చేయాలి? వాక్యం చెప్పాలి. ఇంకొందరు ఉంటారు వృద్ధులు, వారు వారి అనుభవాన్ని పంచుకుంటూ, ఇదిగో నేను పలానా కష్టంలో ఉన్నాను, పలానా ఇబ్బందులో ఉన్నప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు, నన్ను పిలుచుకున్నాడు, ఈరోజు ఈ స్థితిలో నన్ను ఉంచాడు అని వారి అనుభవం చెప్పి బలహీనులైన వారి మనస్సులను బలపరుస్తూ దేవునిలో నిలబెట్టాలి. నిజంగా ఎలాంటి తలంతులు ఇచ్చాడో చూడండి. ఇందులో ఏది వాడుకుంటున్నాం మరి మనం? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక తలంతును కలిగిన వారే. మరి ఇలా మనకున్నటువంటి తలాంతును మనం వాడుకొని దేవుని కొరకు పనిచేసే వారిగా ఉంటే దేవుడు ఏమంటాడో తెలుసా? బల నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటేవి గనుక నీకును అనేకమైన వాటి మీద నియమించేదను అన్నాడు. ఎంత గొప్ప మాటలండి. నిజంగా ఇవన్నీ బైబిల్లో ఉన్నాయండి. ఇలాంటి అనేకం ఉన్నాయి బైబిల్లో. ఇవి మనం నేర్చుకోవాలి. మనకిచ్చినటువంటి ఆయుష్కాలం సరిపోదు ఇలాంటి మాటలు నేర్చుకోవడానికి. అంత విశాలంగా దేవుడు వ్రాయించి పెట్టాడు. వాటన్నిటిని కూడా ప్రతినిత్యము మనం విందాం, నేర్చుకుందాం, అనేకులకు ప్రకటన చేద్దాం.